జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: సాక్షిలో అసభ్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలు ఉధృతం. పోలీస్ స్టేషన్లలో మహిళల ఫిర్యాదు, బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్. వైసీపీ హయాం నాటి కుంభకోణాలపై కొన్నింటిపైనే చర్యలు, మరికొన్నింటిపై కేసులతో సరిపెట్టిన అధికారులు. సమగ్ర దర్యాప్తునకు ప్రజల నుంచి డిమాండ్లు. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూముల అన్వేషణ. గ్రేటర్లోని 16 మురికివాడల్లో స్థలాల గుర్తింపు. జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు. విధానపర నిర్ణయం, ఆర్థిక అంశాలపై ఆరా తీసే అవకాశం. బీఆర్కే భవన్ వద్ద పటిష్టమైన బందోబస్తు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఎస్ఐబి మాజీ చీఫ్ విచారణ. అమెరికా నుంచి 14 నెలల తర్వాత తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్న కర్ణాటక సీఎం. ఆర్సీబీ ఆహ్వానం మేరకు అతిథిగా వెళ్లానన్న సిద్ధరామయ్య. దర్యాప్తు సాగుతోందని వెల్లడి. లాస్ ఏంజల్స్ లో వలసదారుల ఆందోళన ఉద్రిక్తం. నిరసనకారులపై బాష్ప వాయుగోళాల ప్రయోగం. నేషనల్ గార్డ్స్ ను పంపటంపై గవర్నర్ అభ్యంతరం. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత అల్కరాస్ చివరి 3 సెట్లలో పుంజుకొని ప్రత్యర్థిపై జయభేరి. రికార్డు స్థాయిలో 5.5 గంటలు సాగిన మ్యాచ్. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళలు కదం తొక్కారు. కృష్ణంరాజును అరెస్టు చేయాలని, సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. మహిళల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అమరావతి మహిళల్ని ఉద్దేశించి జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. రాజధాని అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ పక్షం బరితెగించిందని మండిపడ్డారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మహిళలు కదం తొక్కారు. బంటుమిల్లి, తిరువూరు, ఆవనిగడ్డలో మహిళా విభాగం నేతలు, తెలుగు మహిళలు, టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద సాక్షి పత్రిక ప్రతుల్ని దహనం చేశారు. కృష్ణంరాజు అరెస్టు, సాక్షిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ మహిళలు హోంమంత్రి అనిత, సిపి శంఖబ్రత బాగ్చీకి వినతి పత్రం ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజాం, పార్వతీపురం, మన్యం జిల్లాలో మహిళలు, నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేశారు. బాపట్ల, నెల్లూరు తెలుగు మహిళలు ర్యాలీలుగా ఠాణాలకు తరలి వెళ్లారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడళ్లు, టీడీపీ కార్యాలయాల వద్ద తెలుగు మహిళలు తీవ్ర నిరసన తెలిపారు. కృష్ణంరాజు, కొమ్మినేని చిత్రపటాల్ని చెప్పులతో కొట్టి తగులబెట్టారు. వైసీపీ పాలనలో మట్టి మొదలు మద్యం వరకు జరిగిన కుంభకోణాలు, భూముల నుంచి పోర్టుల వరకు జరిగిన కబ్జాలు, బియ్యం నుంచి ఇసుక వరకు జరిగిన దోపిడీలు, 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, అక్రమాలు, అరాచకాలే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, వారి కోటరీ మొదలు క్షేత్రస్థాయి నాయకుల వరకు అందరూ వాటిలో భాగస్వాములు. ఆనాటి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి వైసీపీ నేతలు వారికి కొమ్ము కాసిన అధికారుల నుంచి దోచుకున్నదంతా కక్కించి శిక్షిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా వీటిలో కొన్నింటిపైనే చర్యలు తీసుకుంది. మరికొన్నింటి విషయంలో అధికారులు కేసులతోనే సరిపెట్టారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత జగన్ సర్కార్ హయాంలోని కుంభకోణాలు, కబ్జాలు, అక్రమ అరాచకాలపై ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని గమనిస్తే చేసింది కొంతే,
చెయ్యాల్సింది ఇంకెంతో ఉందనే సమాధానమే ప్రజల నుంచి వస్తోంది. ఏడాది కాలంలో చర్యలు తీసుకున్న ఆయా కేసుల్ని పరిశీలిస్తే మొదటిది మద్యం కుంభకోణం. ఈ కేసులో మాజీ సీఎం జగన్ కు సన్నిహితులైన రాజ్ కెసిరెడ్డి, కె ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ సహా పలువురిని అరెస్టు చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిని నిందితులుగా చేర్చి విచారించారు. అంతిమ లబ్ధిదారు గుర్తింపు, ముడుపుల సొమ్ము ఎవరికి చేరిందో తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను పీటీ వారెంట్పై జైల్లో పెట్టారు. మరో నిందితుడు క్యాంప్సైన్ మీడియా అధిపతి పమిడి కాల్వ మధుసూదన్ను అరెస్ట్ చేశారు. దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీ, పంపిణీ సహా పలు కేసుల్లో పీటీ వారెంట్లు వేశారు. ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నారు. క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు, గిరిజనుల్ని బెదిరించిన కేసులో అతి కష్టం మీద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరణకు గురైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి ఎంపీ రఘురామను సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్, నాటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అనుచరుడిగా ముద్రపడ్డ తులసీబాబును అరెస్ట్ చేశారు. కీలక నిందితుడైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఆ తరువాత హింసాకాండకు పాల్పడ్డ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యలేదు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్, సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలు, హేయమైన భాషతో చెలరేగిపోయిన వర్రా రవీందర్ రెడ్డి, పోసాని కృష్ణమురళిల్ని అరెస్ట్ చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ కొందరిని అరెస్ట్ చేసింది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజనీ మరిదే విడదల గోపిని అరెస్ట్ చేశారు. నిందితులైన విడదల రజనీ ఐపీఎస్ అధికారి జాషువా జోలికే వెళ్లలేదు. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించి వేధించిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేశారు. సహనిందితులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాత, విశాల్ గున్నీలు ముందస్తు బెయిల్ పొందేంత వరకు సమయమిచ్చారు. అసలు చర్యలే లేని కేసుల్ని పరిశీలిస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అవినీతి, భూకబ్జాలపై విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి వైపే చూపించినా ఆ దర్యాప్తును సిఐడి ముందుకు తీసుకెళ్లట్లేదు. పుంగునూరులో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడులో పెద్దిరెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. వీటిపై విచారణకు ఓ సిట్ ఏర్పాటు చేయొచ్చు. అయినా ఆయన జోలికి వెళ్లట్లేదు. గుడివాడ కేంద్రంగా కొడాలి నాని దాదాపు 200 కోట్లకు పైగా విలువైన మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లు, జగనన్న కారణీల చదును పేరిట దోచుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. అయినా చర్యల్లేవు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా, చంద్రబాబు నివాసంపైకి దండెత్తడంపై మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసులు, ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన విచారణకు సహకరించకున్నా బెయిల్ రద్దుకు చర్యలు తీసుకోవట్లేదు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేసినా ముందస్తు బెయిల్ పొందేంత వరకు అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కించారు. నకిలీ పట్టాల తయారీ, పంపిణీ వ్యవహారంలోనూ కేసు లేదు, విచారణ లేదు. అసభ్య పోస్టులకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. అతన్ని అరెస్ట్ చేయలేదు. జగనన్న కారణీల భూసేకరణ, చదును, ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. వీటిపై కేసు, చర్యలు లేవు. ఫైబర్నెట్, డిజిటల్ కార్పొరేషన్లను వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పనా కేంద్రాలుగా మార్చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ నివేదికలు ఉన్నా చర్యలు తీసుకోవట్లేదు. ఆడుదాం ఆంధ్ర ముసుగులో క్రీడా పరికరాల కొనుగోలు సహా అన్నింటిలో నిధులు దోచుకున్నారు. దీనిపైన విచారణ నత్తనడకన సాగుతోంది. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు ఆ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వం వహించారనే ఫిర్యాదులు ఉన్నాయి. కనీస విచారణ లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీగా పనిచేసిన రామకృష్ణ హయాంలో ఈ స్టాంపింగ్ విధానం సహా పలు అంశాల్లో అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయి. విచారణ జరపలేదు. అతనిపై ఈగ వాలనివ్వకుండా రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి సాధారణంగా మాతృశాఖకు పంపించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో టీడీఆర్ బాండ్ల జారీలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఉన్నాయి. తిరుపతి, విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీఆర్ బాండ్ల జారీలో కుంభకోణాలు జరిగాయి. వాటిల్లో ఏ ఒక్క దానిలోనూ చర్యల్లేవు. తుని ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై ఏ చర్యలు లేవు. అవనిగడ్డకు చెందిన డాక్టర్ శ్రీహరి హత్య కేసులో ఆ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకుడు, అతని అనుచరుడిపై ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. కాకినాడకు చెందిన శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య ఘటనలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్ కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఆ కేసుల పునర్విచారణ చర్యలు లేవు. కొన్నింట్లో కేసులు నమోదే చేసినా చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇసుక కుంభకోణం కేసులో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. దోచుకున్న 1000 కోట్లు ఏ ముఖ్యనేతకు చేరాయనే కోణంలో దర్యాప్తే లేదు. కాకినాడ పోర్టు సెజ్జుల్లో వాటాల్ని బలవంతంగా లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డిని విచారించేందుకే పరిమితమయ్యారు. జగనే కుట్రదారుడని ఫిర్యాదుదారు వాంగ్మూలమిచ్చినా ఆ దిశలో దర్యాప్తు లేదు. ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపుల్లో సాక్షి పత్రికకు అనుచిత లబ్ధి కలిగించారని నాటి సమాచార పౌర సంబంధాల కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డిపై నమోదైన కేసులో అతన్ని 3 రోజులు విచారించి మమా అనిపించేశారు. అగ్నిమాపక శాఖ డీజీగా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారి సంజయ్ పై కేసు నమోదు చేసినా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందేంత వరకు అరెస్టు చేయలేదు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్నింటిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలు గుట్టలుగా పడున్నా కనీస చర్యల్లేవు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం స్థలాల అన్వేషణ ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని 16 మురికివాడలో గృహ నిర్మాణ శాఖ స్థలాలను గుర్తించింది. సరళాదేవి నగర్, దిల్సుఖ్ నగర్, పిల్లిగుడిసె ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమస్య లేదని అధికారులు తేల్చారు. మరికొన్ని చోట్ల స్థానికంగా వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. కోర్టు కేసులు ఉండటంతో మరోసారి సర్వే చేయాలనే నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 84,000 ఇళ్లు కేటాయించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు స్థలాలు ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి సర్వేకు సిద్ధమవుతున్నారు. జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. ఉదయం 11:30 విచారణ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న న్యాయ కమిషన్ ఇప్పటికే ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను విచారణ చేయడంతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేసింది. విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించిన జస్టిస్ పిసి ఘోష్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ ఇప్పటికే ప్రశ్నించింది. అయితే కేసీఆర్ మొదటి కేబినెట్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా, రెండో విడతలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఇవాళ విచారణ చేయనుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా రీ ఇంజనీరింగ్ చేయడం, డిజైన్లు, నిర్మాణం వంటివి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించిన విధానపర నిర్ణయాలపై జస్టిస్ పిసి ఘోష్ మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతేడాది జూన్ 9న మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో మిత్రపక్షాలతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ప్రతిపక్షాలు భావించాయి. బీజేపీని సార్వత్రిక ఎన్నికల్లో మానసికంగా అంతం చేశామని, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అయితే మూడో దఫా ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం, జేడీయూ, ఎల్జేపీ, రామ్ విలాస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్రలో బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకుంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. అభిశంసన ప్రక్రియ నుంచి తప్పించుకోవాలంటే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. తన ఇంట్లో నోట్ల కట్టలు లభించాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు రాజీనామా చేయటం ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. రాజీనామా చేస్తే ఆయనను రిటైర్డ్ జడ్జిగా పరిగణించి పెన్షన్, ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. కానీ పార్లమెంటు ద్వారా ఆయనను తొలగిస్తే ఆయనకు రావాల్సినవన్నీ ఆగిపోతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి తాను రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి తెలపాలి. ఇందుకు ఎటువంటి ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. సాధారణ రాజీనామా లేఖ సరిపోతుంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ఆయన ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలకు ముందు రాజకీయ ప్రముఖులు ఇతర ఫోన్లు ట్యాప్ చేసినట్లు పంజాగుట్ట PS లో కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. 3 నెలల కాల పరిమితితో వెళ్లిన ఆయన గతేడాది జూన్లో తిరిగి వస్తానంటూ సమాచారం ఇచ్చారు. కానీ ఆయన రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్ట్ రద్దు, రెడ్ కార్నర్ నోటీసు జారీతో ప్రభాకర్ రావు ఆత్మరక్షణలో పడ్డారు. తప్పనిసరి పరిస్థితిలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేయడంతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ తో ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తొలుత ప్రణీత్ రావును, అనంతరం మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావులను అరెస్టు చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో యువత కోసం 3 నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శ్రమజీవుల స్వేదమే దేశానికి సంపద అని, వారి అభ్యున్నతి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో పిఠాపురంకు చెందిన 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో పవన్ సమావేశమయ్యారు. పని ప్రదేశాల్లో భద్రతకు ఉద్దేశించిన సేఫ్టీ కిట్లను అందజేశారు. గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన దళిత యువకుడు పల్లపు సురేష్ వార్త తనను చాలా కలిచివేసిందని పవన్ తెలిపారు. చేసేటప్పుడు వి నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. 2 ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది. ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది, ఆల్మోస్ట్ 25 lakhs వర్త్. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అదొకటి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటా. అది నా ఆశయం కూడా. అది కన్సిస్టెంట్గా ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. 3 నెలలకు ఒకసారి పెడతాను. వైసీపీ హయాంలో రైతులను గాలికి వదిలేసి పంటల బీమా కూడా కట్టకుండా జగన్ ఎగ్గొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీపై 80 మంది రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. జగన్ హయాంలో ఒక్క యంత్రం కూడా కర్షకులకు ఇవ్వలేదన్న నిమ్మల, తమ ప్రభుత్వం మాత్రం కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, వరికోత యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల చెప్పారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 4168 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో నేడు ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీలకు చెందిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 20,000 నగదు మెడల్తో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేయనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మంది విద్యార్థులకు మంత్రి లోకేష్ షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు. ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 920 మంది విద్యార్థులను కూడా షైనింగ్ స్టార్స్ పేరుతో సత్కరించనున్నారు. వారికి కూడా 20,000 నగదు మెడల్ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపై ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తన ప్రమేయం లేకుండానే కొందరు ప్రకటనలు చేస్తున్నారని, వాటికి తాను ఎంతమాత్రం బాధ్యుడిని కాదన్నారు. అందుకే రాజీనామా చేసినట్లు సునీల్ నారంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షునిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కార్యదర్శి శ్రీధర్ హీరోలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు దర్శక నిర్మాతలు సునీల్ నారంగ్ ను నిలదీయగా ఆయన సమాధానం చెప్పలేకపోయినట్లు తెలిసింది. కార్యదర్శి శ్రీధర్ వల్ల మున్ముందు మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా సునీల్ నారంగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా యువకుడిని మోసం చేసిన యువతి ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ కు చెందిన శ్రీకాంత్ ఓ ప్రైవేట్ డేటా సెంటర్ లో పనిచేస్తున్నాడు. గత నెల 25న డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయం అంది. చాట్ తర్వాత తన వాట్సాప్ కు మారాలని కోరగా శ్రీకాంత్ అంగీకరించాడు. అతని వ్యక్తిగత సమాచారం ఆటోమేటిక్ గా ఆమెకు షేర్ అయింది. అనంతరం ఫోన్ సంభాషణలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ నమ్మబలికి 78,000 వసూలు చేసింది. అత్యవసరం అంటూ ఒకసారి 44,500, ఇంకోసారి 24,000 పంపాలని చెప్పింది. మోసపోయానని గ్రహించిన శ్రీకాంత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో లాస్ ఏంజల్స్ లో ఆందోళనలను అణచివేసేందుకు 300 మంది నేషనల్ గార్డ్ సైనికులను మోహరించారు. అక్రమ వలసదారులపై రైడ్లు చేపట్టిన ఫెడరల్ అధికారులు గత వారం 118 మందిని అరెస్ట్ చేశారు. ఈ రైడ్లకు వ్యతిరేకంగా 2 రోజుల నుంచి లాస్ ఏంజల్స్ లో నిరసనలు జరుగుతున్నాయి. తర్వాత పారామౌంట్, కాంప్టన్లకు విస్తరించాయి. పారామౌంట్ లో నిరసనకారులు బోర్డర్ పెట్రోల్ వాహనాలపై రాళ్లు, సిమెంట్ రాడ్లతో దాడి చేయగా అధికారులు టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లతో తిప్పికొట్టారు. ఆగ్రహించిన ట్రంప్ 2000 మంది నేషనల్ గార్డ్స్ ను మోహరించాలని ఆదేశించగా ప్రస్తుతానికి 300 మంది రంగంలోకి దిగారు. ఆందోళనలు కొనసాగితే మెరైన్ కమాండోలను రంగంలోకి దించాల్సి వస్తుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. పోలీసులను కాదని నేషనల్ గార్డ్స్ ను తరలించడంపై కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్ తప్పుపట్టారు. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని పోస్టు చేశారు. ట్రంప్ చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన కంటే ప్రమాదకరమైనవిగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వెళ్లానన్న ఆయన ఆ వేడుకతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేఎస్సీఐ కార్యదర్శి, కోశాధికారి వచ్చి ఆర్సీబీ ఈవెంట్ కు ఆహ్వానించారని, గవర్నర్ సైతం హాజరవుతున్నట్లు సమాచారం ఇచ్చారని చెప్పారు. వారి ఆహ్వానం మేరకు విధానసౌధకు వెళ్లడం తప్ప ఇతర విషయాలేమీ తనకు తెలియవని, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన్నారు. కాగా తొక్కిసలాట ఘటనకు ముందు విధానసౌధ వద్ద సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఆర్సీబీ జట్టు సభ్యులను సన్మానించారు. ఈలోగా 35,000 మంది సామర్థ్యం కలిగిన చిన్నస్వామి స్టేడియం వద్దకు ఏకంగా 3 లక్షల మంది చేరుకున్నారు. వీఐపీల రాకతో 5,000 మంది పోలీసు బలగాలు చీలటంతో కొంతసేపటికే తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.